హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఆచార్య తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 14కి అయితే అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ కూడా చాలా ఎక్కువ న్యూస్లు అండ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ న్యూస్ని మీరు మిస్ కాకుండా ఉండకంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్టయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. చూసినట్టయితే ఫస్ట్ న్యూస్ మనకి నథింగ్ అంటే మన వన్ప్లస్ కోఫౌండర్ ఎవరైతే ఉన్నారో కార్లపై, ఈయనైతే దాని నుంచి అయితే తప్పుకున్నారనమాట. సో దాని నుంచి తప్పుకుని ఈయన నథింగ్ అనే ఒక కొత్త బ్రాండ్ని అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఈ బ్రాండ్లో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి TWS ఇయర్ ఫోన్స్ అనమాట. సో ఇది ఫ్లిప్కార్ట్లో జూలై 27th అయితే లాంచ్ అయిపోతున్నారు ఈవినింగ్ 6:30కి. సో దీనికి సంబంధించి ఈయన టెక్ క్రంచ్ ఇంటర్వ్యూలో దీని ప్రైస్ని అయితే రివీల్ చేశారనమాట. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది $99 అని అయితే చెప్పారు. బట్ ఇది ఇండియాకి ఇదే ప్రైస్లో వస్తుందా లేదంటే ఇంకా ఎక్కువ పెడతారని చెప్పి అయితే ఇంకా తెలియాల్సింది అనమాట. ఎందుకంటే కొన్ని వెబ్సైట్స్లో మాత్రం ఇది 10,000 వరకు అయితే ఉంటుందని చెప్పి అయితే వెబ్సైట్స్ అయితే తెలుస్తుంది అనమాట. బట్ ఇది $99 అంటే $7,400 అనమాట ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. సో ఎంత ప్రైస్ పెడతారనేది ఇంకా తెలియాల్సిందే. అండ్ ఇంకా ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తోటి అండ్ ఇంకా 3 డైనమిక్ మైక్స్తో అయితే వస్తుందని చెప్పి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి రోజు ఏదో ఒక న్యూస్ అయితే వస్తూనే ఉందన్నమాట. సో ఈరోజు ఏంటంటే దీనికి సంబంధించి కొన్ని స్పెక్స్ అండ్ ఇంకా కొన్ని ప్రైజెస్ కూడా అయితే లీక్ అయ్యాయి. సో ఈ స్పెక్స్ ఇదివరకే లీక్ అయ్యాయి, బట్ కన్ఫర్మ్డ్ స్పెక్స్ ఏంటనేది అయితే ఎవరికి తెలియదు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి దీని కెమెరా స్పెసిఫికేషన్స్ అయితే ఒక్కొక్కలా అయితే లీక్ అవుతుంది అనమాట. ఒకసారి 108 మెగాపిక్సెల్ అని, ఒకసారి 64 మెగాపిక్సెల్ అని, ఇంకా ఒక్కొక్కసారి 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్తో వస్తుందని చెప్పి అయితే చాలా లీక్స్ అయితే వచ్చాయి అనమాట. బట్ దీని కెమెరా స్పెక్స్ అయితే ఎవరో చెప్పలేకపోతున్నారు. బట్ కొన్ని కన్ఫర్మ్డ్ స్పెక్స్ అయితే ఉన్నాయి. ఇది స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వస్తుందని చెప్పి, అండ్ ఇంకా 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి 4500 mAh బ్యాటరీ తోటి, అండ్ ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుందని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇంకా 6 లేయర్ అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. కొన్ని కన్ఫర్మ్డ్ స్పెక్స్ ఇవి. అండ్ ఫైనల్గా దీని లీక్ అయిన ప్రైస్ చూసినట్టయితే ఇది 25,000 నుంచి 30,000 లోపు అయితే ఉంటుందని చెప్పి అయితే ఈ లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి BGMI జూలై 2న సైలెంట్గా అయితే ప్లేస్టోర్లో లాంచ్ అయిపోయింది. ఇంకా iOSకి అయితే రాలేదనమాట. సో ఇది ఇండియాలో లాంచ్ అయిన సందర్భంగా వీళ్ళు జూలై 8th and 9th ఈ లాంచ్ పార్టీని అయితే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. సో దీని సందర్భంగా వీళ్ళు 18 ప్రో టీమ్స్ తోటి గేమ్స్ అయితే కండక్ట్ చేసి గెలిచిన వాళ్ళకి 6 lakhs ప్రైజ్ని అయితే అనౌన్స్ చేశారనమాట. సో దీనికి సంబంధించి ఈ టీమ్స్ అన్నిటికీ పాపులర్ స్ట్రీమర్స్ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు PUBG ఆడిన వాళ్ళు, సో డైనమో కానీ లేదంటే మార్టల్ కానీ K18 కానీ ఇలా టీమ్స్ని లీడ్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇంకా ఇండియాలో ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం BGMI $1 million అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నట్టయితే చెప్తుంది అనమాట. సో $1 million అంటే 746 కోట్లు అనమాట దాదాపుగా. అండ్ నెక్స్ట్ మనకి పోకో f3GT మొబైల్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసే వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఇది ఆగస్ట్ 10th లోపు వచ్చే అవకాశం ఉందని చెప్పి 91 మొబైల్స్ వెబ్సైట్లో అయితే తన వెబ్సైట్లో చెప్పింది. సో ఇది నిజమవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా దీని స్పెక్స్ చూసుకున్నట్టయితే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇంకా 6.67 inch ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుందని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇంకా ఇది 64 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ తోటి, అండ్ ఇంకా 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా తోటి, అండ్ ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్ట్ చేసినట్టయితే తెలుస్తుంది. ఇంకా దీని బ్యాటరీ చూసినట్టయితే 5065 mAh బ్యాటరీ తోటి. అండ్ ఫైనల్గా దీని ప్రైస్ చూసినట్టయితే వీళ్ళు చైనాలో 1999 చైనీస్ యుఎన్స్ అయితే పెట్టారు. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 22,800 అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఇది 6GB 128GB బేస్ వేరియంట్ అనమాట. అండ్ ఇంకా ఇందులో టాప్ అండ్ మోడల్ ఏదైతే ఉందో 12GB 256GB వేరియంట్. సో దీనికి సంబంధించి 30,800 అయితే పెట్టినట్టయితే మనకు తెలుస్తుంది. సో ఇవే ప్రైస్లో మన ఇండియాకి వచ్చినా కానీ ఇది ఒక సూపర్ డీల్, కిల్లర్ డీల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు ఈ ప్రైస్ గురించి? సో ఈ ప్రైస్లో ఇండియాకి వస్తుందా అని చెప్పి మీ అభిప్రాయం నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ మనకి వివో రీసెంట్గా ఒక కొత్త రకం పేటెంట్ని అయితే ఫైల్ చేసిందని చెప్పి మన అందరికీ తెలిసిందే, ఆల్రెడీ మనం న్యూస్లో కూడా చెప్పుకున్నాం. సో దీనికి సంబంధించి ఈరోజు రెండరింగ్ ఇమేజ్ అయితే బయటకు వచ్చాయన్నమాట. సో ఇది చూడడానికి అయితే చాలా బాగుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. బట్ ఇది రిలీజ్ చేసినా కానీ
MI11 అల్ట్రా ఏదైతే ఉందో, సో దీనికి లాగానే కొన్ని లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే వీళ్ళు సేల్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఇది అందరికీ వస్తుందా రాదని చెప్పి అయితే ఇంకా మనం చెప్పలేము. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి విండోస్ నుంచి విండోస్ ఎమర్జెన్సీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. సో ఎందుకంటే విండోస్ ప్రింట్ స్పోలర్ అనే సర్వీస్ అయితే ఉంది కదా, సో ఈ సర్వీస్లో ప్రింట్ నైట్ మెరా అనే ఒక వల్నరబిలిటీ ఉన్నట్టు చైనీస్కి సంబంధించిన చైనీస్ సైబర్ సెక్యూరిటీ ఫర్మ్ సాంగ్ ఫర్ టెక్నాలజీస్ వాళ్ళైతే లాస్ట్ వీక్ చెప్పారనమాట. సో దీనికి సంబంధించి వీళ్ళు ఫిక్స్ చేస్తున్నట్టుగా ఈ ఎమర్జెన్సీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. సో ఇది విండోస్ 7 ఆ తర్వాత మోడల్స్ ఏవైతే ఉన్నాయో విండోస్ 8, 8.1 అండ్ 10, 10.1, 10.1 Pro, సో ఇలాంటి యూజర్స్ అందరికీ అయితే ఈ అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో ఈ సర్వీస్, ఈ ప్రింట్ స్పోలర్ సర్వీస్ మొత్తం అన్ని ఓఎస్లో అయితే ఉందన్నమాట. సో అందరికైతే ఈ అప్డేట్ అయితే వస్తుంది, సెక్యూరిటీ అప్డేట్. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి విండోస్ డెస్క్టాప్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ వాడేవాళ్ళు, ఎందుకంటే ఈ ప్రింట్ నైట్ మెరా వల్నరబిలిటీ వల్ల మన డేటా మొత్తం హ్యాక్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో అందుకనే వీళ్ళు ఎమర్జెన్సీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అని చెప్పి అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ స్మార్ట్ వాచ్ కోబాల్ట్ అనే ఒక స్మార్ట్ వాచ్ని ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేసిందనమాట. సో దీనికి సంబంధించి స్పెక్స్ చూసినట్టయితే ఇది 1.39 ఇంచ్ HD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇంకా 402 mAh బ్యాటరీ తోటి 14 days బ్యాటరీ లైఫ్తో వస్తుంది అనమాట. అండ్ ఇంకా SP ఒకటి ఉంటుంది, 110 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంక ఇది కూడా 5 ATM వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో GPS కూడా ఉంటుంది అనమాట. ప్రైస్ చూసినట్టయితే వీళ్ళు 19,999 రూపాయలు అయితే పెట్టారు, ₹1 తగ్గించి 20,000 రూపాయలు అయితే పెట్టారు అనమాట. ఇది OnePlus.in వెబ్సైట్లో అయితే ప్రీ బుకింగ్స్ అయితే చేసుకోవచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకా దీని సేల్ చూసినట్టయితే July 16th అయితే సేల్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో వీళ్ళు ఇన్స్టెంట్ డిస్కౌంట్గా HDFC కార్డ్స్ మీద 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే OnePlus.in చెక్ చేయండి. ఫైనల్ చూసుకున్నట్టయితే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S21 FE మోడల్ టీనా సర్టిఫికేషన్ అయితే పొందినట్టు మనకైతే తెలుస్తుంది అనమాట. సో ఇది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తోటి అండ్ ఇంకా 6.4 ఇంచ్ AMOLED డిస్ప్లేతో 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుందని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇంకా ఇందులో మనకి 45 వాట్ అండ్ ఇంకా 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది అనమాట. సో దీని బ్యాటరీ చూసినట్టయితే 4370 mAh బ్యాటరీతో వస్తుందని చెప్పి కూడా తెలుస్తుంది. సో ఇది ఎప్పుడు వస్తుందని చెప్పేది మనకి ఇంకా తెలీదు. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన న్యూస్లు. సో ఈ ఎపిసోడ్ ఎలా ఉందని చెప్పి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు కూడా మీ ఇంట్రెస్ట్ అయితే తెలుస్తుంది అనమాట మీరు కామెంట్ చేయడం వల్ల. అండ్ ఇంకా ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ అయినతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, బాయ్ బాయ్.